ఈ రోజు క్లాస్లో మనం 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో 7th లెసన్ గ్రామర్ చూద్దామండి. సో లెసన్ నేమ్ వచ్చేసి ఏ విజిట్ టు కేంబ్రిడ్జ్. Fill in the blanks in the sentences below using the appropriate forms of the words given in the following box. సో ఇక్కడ ఉన్నటువంటి బాక్స్లో మనకి కొన్ని వర్డ్స్ ఇచ్చారండి. గైడ్ అని, సక్సీడ్ అని, చెయ్యూర్ అని, ట్రావెల్ అని, పేల్ అని, డ్రా అని, ట్రూ అని కొన్ని సెంటెన్సెస్ ఇచ్చారు. ఆ సెంటెన్స్ బ్లాంక్స్ని ఈ వర్డ్స్తో ఫిల్ చేయమని చెప్పేసి అడుగుతున్నారు. ఓకే, 1 by 1 చూద్దామండి. చూసేటప్పుడు మీనింగ్ కూడా అర్థమవుతుంది మనకి. ఐ మెట్ అ డాష్ ఫ్రమ్ అన్ యాంటిక్ ల్యాండ్. సో ఒక పురాతనమైన ప్రదేశంలో నేను కలిశాను. ఎవరిని కలుస్తామండి? ఒక ట్రావెలర్ని కలిశాను అని చెప్పేసి రాస్తాం. సో కాబట్టి ట్రావెలర్. ఐ నీడ్ స్పెషల్ డాష్ ఇన్ మ్యాథమెటిక్స్. ఐ కాంట్ కౌంట్ ద నంబర్ ఆఫ్ టైమ్స్ ఐ హ్యావ్ ఫెయిల్డ్ ఇన్ ద సబ్జెక్ట్. సో మ్యాథమెటిక్స్ అనే సబ్జెక్ట్లో ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యాడో లెక్కలేని సార్లు ఫెయిల్ అయ్యాను. నాకు స్పెషల్ ఏం కావాలండి? గైడెన్స్ కావాలి అని చెప్పేసి అనాలి. నెక్స్ట్, ద గైడ్ కాల్డ్ స్టీఫెన్ హాకింగ్ అ వర్దీ డాష్ టు ఇజాక్ న్యూటన్. ఇజాక్ న్యూటన్కి వర్దీ వారసుడిగా చెప్తామండి స్టీఫెన్ హాకిన్స్ని. సో వారసుడు అని చెప్పడానికి సక్సెసర్ అని చెప్పేసి అంటాం. హిస్ అదర్ ప్రాబ్లమ్స్ డాష్ ఇంటూ ఇన్సిగ్నిఫికెన్స్ బిసైడ్ దిస్ అన్ఫోర్సీన్ మిషాప్. సో ఊహించని ప్రమాదంతో పోలిస్తే ఇతని యొక్క అదర్ ప్రాబ్లమ్స్ చాలా చిన్నవి అని చెప్పి చెప్పాలండి. సో కాబట్టి పెయిల్డ్ అని చెప్పేసి ఉపయోగిస్తాం. నెక్స్ట్, ద మీటింగ్ వాస్ డాష్ బై ద యంగెస్ట్ మెంబర్స్ ఆఫ్ ది బోర్డ్. సో యంగెస్ట్ చాలా తక్కువ వయసు ఉన్నటువంటి వారితో ఈ బోర్డు కమిటీ అనేది ఏర్పాటు చేయబడింది అని చెప్పేసి చెప్తామండి. సో కాబట్టి ఏమంటామంటే చైర్డ్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్, సమ్ పీపుల్ సే యువర్స్ డాష్ వెన్ దే ఇన్ఫార్మల్లీ రిఫర్ టు దెమ్సెల్ఫ్. సో వాళ్ళు ఇన్ఫార్మల్గా చెప్పడం కోసము సో లెటర్లో చూస్తామండి ఎక్కువగా యువర్స్ ట్రూలీ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్, ఐ విష్ ఇట్ హ్యాడ్ బీన్ డాష్ మ్యాచ్ వీ వుడ్ హ్యావ్ బీన్ స్పేర్డ్ ద నాయిస్ ఆఫ్ సెలబ్రేషన్స్ అట్ లీస్ట్. అంటే మ్యాచ్ డ్రా అయింది అని చెప్పేసి చెప్తాం అనమాట. సో ఈ విధంగా మనము ఈ వర్డ్స్ ఉపయోగించేసి ఈ బ్లాంక్స్ని ఫిల్ చేయాలండి. అండ్ వర్కింగ్ విత్ లాంగ్వేజ్ ఈజ్ అబౌట్ ద ప్రజెంట్ పార్టిసిపుల్ యూజ్డ్ యాజ్ అడ్జెక్టివ్. సో టెక్స్ట్ బుక్లో వర్కింగ్ విత్ లాంగ్వేజ్లో సెకండ్ యాక్టివిటీలో మనకి ప్రజెంట్ పార్టిసిపుల్ని యాడ్జెక్టివ్గా ఎలా ఉపయోగించాలో నేర్పించడం జరిగిందండి. ప్రజెంట్ పార్టిసిపుల్ అంటే ఐఎన్జీ వర్డ్ అండి. వర్బ్కి ఐఎన్జీ యాడ్ చేస్తాం, డాన్సింగ్, వాకింగ్ అని. కాకపోతే ఐఎన్జీ ఫామ్స్ మనం టెన్స్ నేర్చుకున్నప్పుడు వర్బ్ ఫామ్స్గా చూసాము. V4 అంటారు కొంతమంది, హెల్పింగ్ వర్బ్ ప్లస్ V1 ప్లస్ ఐఎన్జీ అని చెప్పేసి అంటారు. కాకపోతే ఆ వర్డ్ని యాడ్జెక్టివ్గా ఎలా ఉపయోగించాలనే యాక్టివిటీ గురించి డిస్కస్ చేయడం జరిగింది యాక్టివిటీ నెంబర్ 2లో. ఇక్కడ 3 సెంటెన్స్ చూస్తే మీకు ఆ డిఫరెన్సియేషన్ తెలుస్తుందండి. రన్నింగ్ ఆన్ ద రోడ్, హీ సా సంథింగ్, హీ సా ద స్నేక్, హీ సా ఏ స్నేక్ సంథింగ్ ఏదో అన్నాం. ఇక్కడ రన్నింగ్ అనేటటువంటి వర్డ్ పార్టిసిపుల్ అండి. ఓకే, నెక్స్ట్, ద ట్రైన్ ఈజ్ రన్నింగ్. ఇక్కడ రన్నింగ్ అనేటటువంటిది వర్బ్ అండి. వర్బ్ని ఐడెంటిఫై చేయడం చాలా ఈజీ, ఎందుకంటే ఐఎన్జీ ఫామ్ ఉన్న వర్బ్కి ముందు కంపల్సరీగా హెల్పింగ్ వర్బ్ ఉంటుంది. ప్రజెంట్ టెన్స్లో అయితేనేమో ఈజ్ యామ్ ఆర్ ఉంటుంది, పాస్ట్ టెన్స్లోనేమో వజ్ వర్ ఉంటుంది అనమాట. నెక్స్ట్, ద రన్నింగ్ ట్రైన్. ఇక్కడ చూస్తే రన్నింగ్ అనేటటువంటి వర్డ్ ట్రైన్ అనే నౌన్కి ముందు ఉపయోగించాం. సో కాబట్టి ఇది యాడ్జెక్టివ్ అయిపోయిందండి. ఓకే, నెక్స్ట్, అంటే ప్రజెంట్ పార్టిసిపుల్ని యాడ్జెక్టివ్గా ఉపయోగిస్తామా అంటే లేదండి, పాస్ట్ పార్టిసిపుల్ని కూడా యాడ్జెక్టివ్గా ఉపయోగిస్తాము. సో అది కూడా ఇక్కడ 3 సెంటెన్సెస్ ఇచ్చేసి దాని ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అయితే పాస్ట్ పార్టిసిపుల్కి సంబంధించి యాక్టివిటీ అయితే టెక్స్ట్ బుక్లో ఇవ్వలేదు ఈ లెసన్లో. సరే చూద్దామండి. హీ హ్యాజ్ బ్రోకెన్ ద విండో. ఇక్కడ బ్రోకెన్ అండర్లైన్ చేశానండి. ఇది పాస్ట్ పార్టిసిపుల్. పాస్ట్ పార్టిసిపుల్ అంటే V3 ఫామ్ అండి. సో దీనికి ముందు హెల్పింగ్ వర్బ్ ఉంది, చూసారంటే మీరు. హ్యావ్, హ్యాడ్ ఇవన్నీ కూడా హెల్పింగ్ వర్బ్సే పర్ఫెక్ట్ టెన్స్లో. సో కాబట్టి బ్రోకెన్ అనేది వర్బ్ అయిపోతుందండి. అదే ఇంకో సెంటెన్స్ చూస్తే, ద విండో వాస్ బ్రోకెన్ వెన్ ద అల్మారా వాస్ టేకెన్ అవుట్. సో ఇక్కడ బ్రోకెన్ కూడా వర్బేనండి, కాకపోతే ఇక్కడ ప్యాసివ్ వాయిస్ రాసాం అంతే. సో హెల్పింగ్ వర్బ్ ఉంది బ్రోకెన్కి ముందు, వర్స్ అనేటటువంటిది. మరి యాడ్జెక్టివ్గా ఉంటే ఎలా ఉంటుందంటే థర్డ్ సెంటెన్స్ చూడాలి. సీ ద బ్రోకెన్ విండో. ఇక్కడ కూడా బ్రోకెన్, అయితే ఈ బ్రోకెన్కి ముందు ఎలాంటి హెల్పింగ్ వర్బ్ లేదు. అండ్ మోర్ ఓవర్ దీన్ని నౌన్ ముందు ఉపయోగించాం, విండో అనే నౌన్ ముందు. సో నౌన్ ముందు ఉపయోగించడం వల్ల ఇది యాడ్జెక్టివ్ అయిందండి. సో దీనికి సంబంధించి ఎక్సర్సైజెసే మనకి యాక్టివిటీ 2లో ఇచ్చారు. సో ఫ్రేజెస్ని ఫామ్ చేయడం అనేటటువంటిది. సో ఆ ఫ్రేజెస్ని ఫామ్ చేయడానికి మనము వర్బ్కి ఐఎన్జీ ఫామ్ ఉపయోగించేసి ఆ వర్బ్ తర్వాత నౌన్ రాస్తాము. సో దీన్ని ఫ్రేజ్గా క్రియేట్ చేయడానికి సో స్టార్టింగ్లో ఒక ఆర్టికల్ అనేది ఉపయోగిస్తాం. ఓకే, సో ఆ ఎక్సర్సైజ్ కూడా చూద్దాం. లుక్ ఎట్ ద ఫాలోయింగ్ వర్డ్స్. మనకి వాక్, స్టిక్ అని 2 వర్డ్స్ ఇచ్చారండి. వాక్ అంటేనేమో వర్బ్, స్టిక్ అంటే నౌను. కెన్ యూ క్రియేట్ అ మీనింగ్ఫుల్ ఫ్రేజ్ యూజింగ్ బోత్ దీస్ వర్డ్స్ అని చెప్పేసి అన్నాడండి. ఈ 2 వర్డ్స్ని ఉపయోగించేసి ఫ్రేజ్ అనేది క్రియేట్ చేయమంటున్నాడు మీనింగ్ఫుల్గా. ఫ్రేజ్ అంటే మనకు తెలుసండి, గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అని చెప్పేసి, రైట్? సో ఎలా క్రియేట్ చేయమంటున్నారంటే ఇట్స్ సింపుల్, యాడింగ్ ఐఎన్జీ టు ద వర్బ్ అండ్ యూజ్ ఇట్ బిఫోర్ ద నౌన్, పుట్ అన్ ఆర్టికల్ అట్ ద బిగినింగ్. సో వర్బ్కి ముందు వర్బ్కి ఐఎన్జీని యాడ్ చేయమంటున్నారు. సో దాన్ని నౌన్కి ముందు ప్లేస్ చేయమంటున్నారు. ఈ 2 వర్డ్స్ని
రాయబోయే ముందు స్టార్టింగ్లో ఒక ఆర్టికల్ ఉపయోగించమంటున్నారండి. సో వాక్ అనేది వర్బ్, దానికి ఐఎన్జీ యాడ్ చేస్తాం. స్టిక్ అనేది నౌన్, సో స్టిక్కి ముందు వాకింగ్ అనే వర్డ్ పెడతాము. సో ఆర్టికల్ ఏ ఉపయోగిస్తాం. అప్పుడు ఏమైపోయిందంటే వాడు ఆ వాకింగ్ స్టిక్ అవుతుందన్నమాట. సో ఇంతకుముందు స్లైడ్లో చెప్పుకున్నాం మనం, నౌన్కి ముందు ఐఎన్జీ ఫామ్ ఉపయోగిస్తే అది ఏమైపోయింది, యాడ్జెక్టివ్ అయిపోయింది అనమాట. సో ఇక్కడ ఉన్నటువంటి వాకింగ్ అనేటటువంటి ప్రజెంట్ పార్టిసిపుల్ యాడ్జెక్టివ్గా యాడ్ చేస్తూ ఉందన్నమాట. ఓకే, నౌ మేక్ 6 సచ్ ఫ్రేజెస్ యూజింగ్ ద వర్డ్స్ గివెన్ ఇన్ ద బాక్స్. ఒక 6 అలాంటివి మనం చేయమంటున్నారండి. ఈ బాక్స్లో వర్బ్ నౌన్ ఇచ్చేసి ఒక 6 మనల్ని ఫ్రేజెస్ క్రియేట్ చేయమంటున్నారు. ఆ ఫ్రేజెస్లో ప్రజెంట్ పార్టిసిపుల్ యాడ్జెక్టివ్గా యాడ్ చేయాలి. సో ఫస్ట్ అండి రీడింగ్ సెషన్. రీడింగ్ అనేది వర్బ్, సెషన్ అనేది నౌన్. రీడింగ్ ఐఎన్జీ యాడ్ చేస్తాము, ఆర్టికల్ ఏ ఉపయోగించాము, ఆ రీడింగ్ సెషన్. ఇక్కడ రీడింగ్ అనేటటువంటిది యాడ్జెక్టివ్గా యాడ్ చేస్తూ ఉంది. నెక్స్ట్ అండి స్మైల్ ఫేస్. ఇక్కడ ఫేస్ అనేది నౌన్, స్మైల్ అనేటటువంటిది యాక్షన్ వర్బ్. స్మైల్కి ఐఎన్జీ యాడ్ చేస్తాం, ఒక ఆర్టికల్ కూడా ఉపయోగిస్తాం, ఆ స్మైలింగ్ ఫేస్. సో ఇక్కడ ప్రజెంట్ పార్టిసిపుల్స్ని యాడ్జెక్టివ్గా ఉపయోగిస్తూ ఉన్నాం. నెక్స్ట్ రివాల్వ్ చైర్. చైర్ అంటే నౌన్, రివాల్వ్ అంటే తిరగటం. సో రివాల్వ్కి ఐఎన్జీ యాడ్ చేస్తాము, ఏ అనే ఆర్టికల్ ఉపయోగిస్తే రివాల్వింగ్ చైర్ అవుతుందన్నమాట. వాక్ టూర్. సో టూర్ అనేది నౌన్, వాక్ అనే వర్బ్కి ఐఎన్జీ యాడ్ చేస్తాం. సో వాకింగ్కి ముందు ఒక ఆర్టికల్ ఏ అనేది ఉపయోగిస్తాము, ఆ వాకింగ్ టూర్. నెక్స్ట్ ఏ అనేది ఉపయోగిస్తున్నారు ఏంటి అంటే ఇక్కడ ఓవెల్ సౌండ్, కాన్సోనెంట్ సౌండ్, వీటిని బేస్ చేసుకొని రాస్తామండి. ఏ అయితే ఏ, యాన్ అయితే యాన్, అలాగనమాట. నెక్స్ట్ డాన్స్, డాల్. డాల్ అనేది నౌన్, డాన్స్ అంటేనేమో యాక్షన్ వర్డ్ వర్బ్. ఐఎన్జీ యాడ్ చేస్తే డాన్సింగ్ అవుతుంది. సో కాన్సోనెంట్ సౌండే కాబట్టి ఏ ఉపయోగిస్తాము, సో అప్పుడు ఆ డాన్సింగ్ డాల్ అవుతుంది. నెక్స్ట్ విన్ ఛాన్స్. ఛాన్స్ అనేది నౌన్, విన్ వర్బ్, ఐఎన్జీ చేస్తే విన్నింగ్ అవుతుంది. సో కాన్సోనెంట్ సౌండే కాబట్టి ఏ ఉపయోగిస్తాము, ఆ విన్నింగ్ ఛాన్స్ అని చెప్పేసి రాస్తాం. సో ఈ విధంగా మనం ఫ్రేజెస్ అనేవి క్రియేట్ చేస్తాము. అండ్ ప్రజెంట్ పార్టిసిపుల్ని యాడ్జెక్టివ్గా నౌన్కి ముందు ఇలా ఉపయోగిస్తూ ఉంటాం. ఓకేనా, రైట్. యూజ్ ఆల్ ఆర్ బోత్ ఇన్ ద బ్రాకెట్స్. టెల్ యువర్ పార్ట్నర్ వై యూ చూస్ వన్ ఆర్ ద అదర్. సో మనకి ఇచ్చినటువంటి బ్లాంక్స్ని ఆల్తో కానీ బోత్తో కానీ ఫిల్ చేయమంటున్నారండి. ఎందుకు ఆల్ ఉపయోగించాము, ఎందుకు బోత్ ఉపయోగించాము అనేది పార్ట్నర్తో డిస్కస్ చేయని చెప్పేసి అంటున్నారండి. సో ఫస్ట్ సెంటెన్స్ చూస్తే హీ హ్యాస్ 2 brothers డాష్ ఆర్ లాయర్స్. ఇక్కడ 2 brothers అంటే ఇద్దరు వ్యక్తుల గురించి మాట్లాడేటట్లయితే మనం బోత్ ఉపయోగించాలండి. నెక్స్ట్ మోర్ దెన్ 10 persons కాల్డ్ డాష్ ఆఫ్ దెమ్ వాంటెడ్ టు సీ యూ. సో మోర్ దెన్ 10, ఇద్దరు కంటే ఎక్కువ వ్యక్తుల గురించి మాట్లాడేటప్పుడు ఎప్పుడైనా సరే ఆల్ అనేటటువంటి వర్డ్ ఉపయోగించాలండి. నెక్స్ట్ థర్డ్ అండి దే డాష్ చీర్డ్ ద టీమ్. సో ఈ టీమ్ని చీర్ చేసినటువంటి వాళ్ళు దే అని చెప్పేసి అన్నారండి. దే అన్నా కూడా ఇద్దరు కంటే ఎక్కువ మంది వ్యక్తులు. సో కాబట్టి ఇక్కడ ఆల్ అనేది ఉపయోగిస్తాం. నెక్స్ట్ డాష్ హర్ పేరెంట్స్ ఆర్ టీచర్స్. పేరెంట్స్ ఎవరండి, అమ్మ నాన్నని పేరెంట్స్ అంటే మధ్య ఇద్దరు వ్యక్తులు. సో కాబట్టి బోత్ హర్ పేరెంట్స్ ఆర్ టీచర్స్ అని చెప్పేసి అంటాం. హౌ మచ్ హ్యావ్ యూ గాట్, గివ్ మీ డాష్ ఆఫ్ ఇట్. హౌ మచ్ అంటే ఎన్నో చెప్పట్లేదు, అంటే 2 కంటే ఎక్కువే. సో కాబట్టి గివ్ మీ ఆల్ ఆఫ్ ఇట్ అని చెప్పేసి రాస్తాం. సో ఇద్దరు వ్యక్తులు అయితేనేమో బోత్ రాస్తామండి, ఇద్దరు కంటే ఎక్కువ అయితేనేమో ఆల్ ఉపయోగిస్తాం. నెక్స్ట్ అండి కంప్లీట్ ఈచ్ సెంటెన్స్ యూజింగ్ ద రైట్ ఫార్మ్ ఆఫ్ ది యాడ్జెక్టివ్ గివెన్ ఇన్ ద బ్రాకెట్స్. సో మనకి మళ్ళీ ఇంకొక ఎక్సర్సైజ్ ఇచ్చారండి. ఈ ఎక్సర్సైజ్లో బ్లాంక్ ఇచ్చేసి ఆ సెంటెన్స్ చివరిలో ఒక వర్డ్ ఇచ్చారు. ఆ వర్డ్ సంబంధించినటువంటి యాడ్జెక్టివ్తో బ్లాంక్ని ఫిల్ చేయమంటున్నారు. సో యాడ్జెక్టివ్ అంటే తెలుసండి, డిస్క్రైబింగ్ వర్డ్. దేన్ని డిస్క్రైబ్ చేస్తుంది, నౌన్ని. సరే చూద్దాం. మై ఫ్రెండ్ హ్యాస్ వన్ ఆఫ్ ద డాష్ కార్స్ ఆన్ ద రోడ్. సో డాష్ కార్ అంటే ఇక్కడ మన బ్రాకెట్లో ఫాస్ట్ ఇచ్చారండి. ఈ ఫాస్ట్ని యాడ్జెక్టివ్గా రాస్తే ఫాస్టెస్ట్ కార్స్ అని చెప్పేసి రాస్తాం. నెక్స్ట్ రెండోదండి దిస్ ఈజ్ ద డాష్ స్టోరీ ఐ హ్యావ్ ఎవర్ రెడ్ అని చెప్పేసి అన్నాడు. ఇక్కడ స్టోరీ అనేటటువంటి నౌన్, ఈ నౌన్కి సంబంధించినటువంటి యాడ్జెక్టివ్ రాయాలి. ఇక్కడ ఇంట్రెస్టింగ్ అని చెప్పేసి ఉంది. సో మనం ఏం రాయాలంటే ఇంట్రెస్టింగ్కి మోస్ట్ ఇంట్రెస్టింగ్ స్టోరీ అని చెప్పేసి రాస్తాం. ఓకేనండి. నెక్స్ట్ వాట్ యు ఆర్ డూయింగ్ నౌ ఈజ్ డాష్ దాన్ వాట్ యూ డిడ్ ఎస్టర్డే. సో ఇక్కడ ఈజీ అని ఇచ్చారండి. ఈజీకి యాడ్జెక్టివ్ ఫామ్ వచ్చేసి ఈజియర్. నెక్స్ట్ అండి రమేష్ అండ్ హిజ్ వైఫ్ ఆర్ బోత్ డాష్ షార్ట్ అని ఇచ్చారండి. సో యాడ్జెక్టివ్గా మారిస్తే షార్ట్గానే ఉంటుంది, బోత్ షార్ట్. నెక్స్ట్ హీ అరైవ్డ్ డాష్ యాజ్ యూజువల్ సంబంధించి లేట్. సో లేట్కి సంబంధించి యాడ్జెక్టివ్ ఫామ్ రాయాలంటే లేట్ అని చెప్పేసి రాస్తామండి. హీ అరైవ్డ్ లేట్. నెక్స్ట్ ఈవెన్ ద చీఫ్ గెస్ట్ కేమ్ డాష్ దాన్ హీ డిడ్ ఎర్లీ అని ఉందండి. సో ఇక్కడ మనం ఎర్లియర్ అని చెప్పేసి రాస్తాం. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మనం డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ కూడా ఫాలో అయ్యామండి. ఫాస్టెస్ట్ సూపర్లేటివ్ డిగ్రీ ఉపయోగించాం, మోస్ట్ ఇంట్రెస్టింగ్ సూపర్లేటివ్ డిగ్రీ, ఈజియర్ కంపారిటివ్ డిగ్రీ, ఓకేనా, షార్ట్ లేట్, ఓకేనా, పాజిటివ్ డిగ్రీ, నెక్స్ట్ ఎర్లియర్ కంపారిటివ్ డిగ్రీ. సో దీంట్లో మనము డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఉపయోగించేసి ఈ ఎక్సర్సైజ్ అనేది చేసామండి.
Say the following words with correct stress. Pronounce the parts given in the color loudly and clearly. సో మనకి కొన్ని వర్డ్స్ ఇచ్చారండి. ఈ వర్డ్స్లో కలర్ఫుల్గా ఉన్నటువంటి ఈ లెటర్స్ వర్డ్లో కలర్ఫుల్గా ఉన్నటువంటి పార్ట్ ఏదైతే ఉందో వాటిని స్ట్రెస్ చేసి ప్రొనౌన్స్ చేయమని చెప్పేసి అంటున్నారండి. అయితే మనకి ఎగ్జాంపుల్ ఎలా అడుగుతారంటే ఒక వర్డ్ ఇచ్చేసి అందులో స్ట్రెస్ ఎక్కడ ఉంది అని చెప్పేసి అడుగుతారు, లేదా సిలబుల్స్ ఎన్ని ఉన్నాయి అని చెప్పేసి అడుగుతారు. ఇక్కడ స్ట్రెస్కి సంబంధించండి క్యామెల్ అనేటటువంటి వర్డ్లో సిఏలో స్ట్రెస్ ఉందండి, క్యామెల్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ డీసెంట్లో డీసెంట్ డి దగ్గర స్ట్రెస్ ఉందండి. నెక్స్ట్ ఫియర్లెస్లో ఫియర్లెస్ ఫియర్లెస్ సో ఫియర్ మీద ఎఫ్ మీద స్ట్రెస్ ఉందండి. నెక్స్ట్ కేర్ఫుల్ కేర్ఫుల్ సి మీద స్ట్రెస్ అండి. ఫాదర్ ఎఫ్ మీద స్ట్రెస్ అండి. గవర్న్ జీ మీద స్ట్రెస్ అండి. బాటిల్ బి మీద స్ట్రెస్ అండి. బలూన్ ఎల్ మీద స్ట్రెస్ అండి. ఒపీనియన్ పి మీద స్ట్రెస్ అండి. ఎనార్మస్ ఎన్ మీద స్ట్రెస్ అండి. ఫుల్ఫిల్ ఎఫ్ సెకండ్ పార్ట్లో ఎఫ్ఐఎల్ ఫిల్ ఉంది కదా అక్కడ స్ట్రెస్ అండి. టుగెదర్ జీ మీద స్ట్రెస్ అండి. డిగ్రీ జీ మీద స్ట్రెస్ అండి. ఇక్కడ బిఫోర్ ఎఫ్ మీద స్ట్రెస్ అండి. సో ఈ స్ట్రెస్ ఉన్న దగ్గర మనం కొంచెం స్ట్రెస్ చేసి పలకాల్సి ఉంటుంది గట్టిగా. సో నేను ప్రొనౌన్సియేషన్లో అంత గుడ్ కాదండి, సో ట్రై చేశాను. ఓకే, మనం స్ట్రెస్ అనేది గుర్తుపెట్టడం అనేది ఎగ్జామ్లో చాలా ఇంపార్టెంట్ అదండి. నెక్స్ట్ సిలబల్ గురించి కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, అది కూడా చూద్దాం. అయితే దీని గురించి ఏం చెప్తారంటే ఫస్ట్గా ఇన్ ఎ వర్డ్ హ్యావింగ్ మోర్ దెన్ వన్ సిలబల్. ఒక వర్డ్లో ఒక సిలబలే ఉండాలని రూల్ ఏం లేదండి, చాలా సిలబల్ ఉంటాయి, ఒకదానికంటే ఎక్కువ ఉంటాయి. ద స్ట్రెస్డ్ సిలబల్ ఈజ్ ద వన్ దట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ద అదర్ సిలబల్. అయితే స్ట్రెస్డ్ సిలబల్ ఒకదానికంటే ఎక్కువైతే ఉండవండి. స్ట్రెస్ ఉన్నటువంటి సిలబస్ ఏదైతే ఉంటుందో ఆ సిలబలే ఆ వర్డ్లో చాలా ప్రామినెంట్ అండి. సో అక్కడ మాత్రం మనం చాలా స్ట్రెస్ చేసి ప్రొనౌన్స్ చేయాల్సి ఉంటుంది. ఇది ప్రొనౌన్సియేషన్కి సంబంధించినటువంటి రూల్. నెక్స్ట్ అండి, అ వర్డ్ హ్యాస్ యాజ్ మెనీ సిలబల్ యాజ్ ఇట్ హ్యాస్ వోవెల్స్. సో ఇక్కడండి ఒక వర్డ్లో ఎన్ని ఓవెల్ సౌండ్స్ అయితే ఉంటాయో అన్ని సిలబల్స్ ఉంటాయండి. సో ఈ క్వశ్చన్ ఎగ్జామ్లో ఎక్కువగా అడుగుతారండి. ఒక వర్డ్ ఇచ్చి ఆ వర్డ్లో ఎన్ని సిలబల్ ఉన్నాయి అని చెప్పేసి అడుగుతారు. ఎన్ని ఓవెల్ సౌండ్స్ వస్తే అన్ని సిలబల్ ఉన్నట్టుగా అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మ్యాన్ అనే వర్డ్ ఉందండి, ఇక్కడ ఒక సిలబల్ ఒక ఓవెల్ సౌండ్ ఉంది కాబట్టి వన్ సిలబిక్ వర్డ్ అని చెప్పేసి అంటాం, మోనోసిలబిక్ వర్డ్ అని చెప్పేసి అంటాం. మేనర్లో 2 times ఓవెల్ సౌండ్ అనేది రిపీట్ చేస్తున్నాం ప్రొనౌన్స్ చేసేటప్పుడు, సో కాబట్టి 2 syllable అంటాం, దాన్నే డైసిలబిక్ వర్డ్ అని చెప్పేసి కూడా అంటాం. అయితే సో ఎం మీద ఒక హైఫన్ మార్క్ లాగా ఇచ్చాడు చూడండి, ఆ హైఫన్ మార్క్ ఏంటంటే సో ఆ పార్ట్ స్ట్రెస్ చేసి పలకాలి అని చెప్పేసి అర్థం. సో అక్కడ ఆ మార్క్ ఇచ్చినటువంటి ఆ సిలబల్, ఆ ఓవెల్ సౌండ్ ఉన్నటువంటి సిలబల్ని మనము స్ట్రెస్ చేసి పలకాలి. మ్యాన్, సో ఆ మ్యాన్ దగ్గర స్ట్రెస్ అనేది ఎక్కువ ఇచ్చేసి ప్రొనౌన్స్ చేయాలని చెప్పేసి అర్థం. సో దాన్ని ఇలాగ హైఫన్ మార్క్తో ఇండికేట్ చేస్తూ ఉంటాము. ఓకేనా? సో అయితే మనకి ఈ వర్డ్స్ ఇచ్చేసి ఎన్ని సిలబల్ ఉన్నాయని కూడా అడుగుతారండి. పైన ఇచ్చినటువంటి వర్డ్లో సిలబల్స్ ఎన్ని ఉన్నాయో చూద్దామండి. ఒక్కో దాంట్లో ఇప్పుడు క్యామెల్ అనేటటువంటి వర్డ్ ఉంది, క్యామెల్. సో 2 సిలబలే ఉన్నాయి కాబట్టి 2 syllable డైసిలబిక్ వర్డ్ అని చెప్పేసి అంటాం, 2 syllable ఉన్నాయి. డీసెంట్ సో ఇక్కడ కూడా 2 syllable ఉన్నాయి. ఫియర్లెస్ సో ఇక్కడ కూడా 2 syllable ఉన్నాయి. కేర్ఫుల్ సో ఇక్కడ కూడా 2 syllable ఉన్నాయి. ఫాదర్ ఇక్కడ కూడా 2 syllable ఉన్నాయి. గవర్న్ 2 syllable అండి. బాటిల్ 2 syllable అండి. బలూన్ సో ఇక్కడ 2 syllable అండి. ఒపీనియన్ 4 times ఓవెల్ సౌండ్ వస్తుందండి కాబట్టి 4 syllable ఉన్నట్టు. ఎనార్మస్ సో 3 times ఓవెల్ సౌండ్ వస్తుంది కాబట్టి 3 syllable ఉన్నాయండి. ఫుల్ఫిల్ సో 2 సార్లు మాత్రమే ఓవెల్ సౌండ్ వస్తుంది కాబట్టి 2 syllable ఉన్నట్టు. టుగెదర్ సో 3 times కాబట్టి 3 syllable ఉన్నట్లు అండి, 3 syllable. డిగ్రీ సో 2 times కాబట్టి 2 syllable ఉన్నట్టు. బిఫోర్ సో 2 times కాబట్టి 2 syllable ఉన్నట్టండి. సో ఈ సిలబల్ని ఫైండ్ అవుట్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఎన్ని సిలబల్ ఉన్నది ఓవెల్ సౌండ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు మనం చూసినటువంటి ఈ స్ట్రెస్ సిలబల్ గురించి మనకు ఒక ఎక్సర్సైజ్ ఇవ్వడం జరిగిందండి. అండర్లైన్ స్ట్రెస్డ్ సిలబల్ ఇన్ ద ఫాలోయింగ్ వర్డ్స్, కన్సల్ట్ ద డిక్షనరీ ఆర్ ఆస్క్ ద టీచర్ ఇఫ్ నెసరీ. అవసరమైతే టీచర్ని కన్సల్ట్ చేసి డిక్షనరీలో చూసి వీటిలో స్ట్రెస్డ్ సిలబల్ ఏంటో ఐడెంటిఫై చేయమని చెప్పేసి అన్నారండి. ఆర్టిస్ట్, మిస్టేక్, యాక్సిడెంట్, మూమెంట్, కంపేర్, సాటిస్ఫై, రిలేషన్, టేబుల్, ఇల్లీగల్, అగ్రీ, బ్యాక్వర్డ్, మౌంటైన్. సో వీటిలో మనము ఈ స్ట్రెస్డ్ సిలబల్ని ఐడెంటిఫై చేద్దామండి. సో ఇక్కడ చూస్తే ఆర్టిస్ట్ ఏ దగ్గర స్ట్రెస్ అండి. నెక్స్ట్ ఇల్లీగల్ ఎల్ దగ్గర స్ట్రెస్ అండి. ఇక్కడ సాటిస్ఫై ఎస్ మీద స్ట్రెస్ ఇవ్వాలండి. నెక్స్ట్ మూమెంట్ సో ఎం మీద స్ట్రెస్ ఇవ్వాలండి. అగ్రీ జీ మీద స్ట్రెస్ అండి. టేబుల్ సో టీ మీద స్ట్రెస్ అండి. కంపేర్ పి మీద స్ట్రెస్ అండి. మిస్టేక్ ఎస్ మీద స్ట్రెస్ ఇవ్వాలండి.
యాక్సిడెంట్, యాక్సిడెంట్. సో ఏ మీద స్ట్రెస్ ఇస్తామండి. రిలేషన్, రిలేషన్, ఎల్ మీద స్ట్రెస్ ఇస్తామండి. బ్యాక్వర్డ్, బ్యాక్వర్డ్. సో బి మీద స్ట్రెస్ ఇవ్వాలండి. మౌంటైన్, మౌంటైన్, మౌంటైన్. సో ఎం మీద స్ట్రెస్ ఇవ్వాలండి. సో ఈ రకంగా స్ట్రెస్ అనేది మనం జాగ్రత్తగా ఇవ్వాలి. అదేవిధంగా సిలబలు కూడా గుర్తుపెట్టాల్సి ఉంటుంది.